ఈనాడు పేపర్ వాళ్ళైతే ముగ్గుల పోటీ కండక్ట్ చేస్తున్నారు. సో ఇవాళ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ అనమాట. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరు గెలుస్తారో ఏంటో, ఏ ముగ్గుకి ప్రైజ్ వచ్చిందో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. సో థీమ్ వచ్చేసి సంక్రాంతి థీమ్ ఇచ్చారు. కొంతమంది సంక్రాంతి థీమ్ వేయలేదు, అందుకని ఆ ముగ్గులు డిస్క్వాలిఫై అయిపోయాయి అనమాట. ఈ ముగ్గుకి సెకండ్ ప్రైజ్ వచ్చింది, క్యాష్ ప్రైజ్ 3000 వచ్చిందనమాట. ఇది సెకండ్ వచ్చింది ముగ్గు. అండ్ ఇది కూడా సంక్రాంతి థీమ్. చాలామంది సంక్రాంతి థీమే వేశారు. ఏదో కొంతమంది ఇలా డిఫరెంట్ డిజైన్స్ వాళ్ళు నేర్చుకొని వచ్చినవి వేశారనమాట. సో బేసిక్గా థీమ్ వచ్చేసి సంక్రాంతికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు వేయమని చెప్పారు. సో ఇవాళ ముక్కోటి ఏకాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామి కూడా వేశారు. కొంతమంది డిఫరెంట్ థీమ్స్ అలా వేశారనమాట. ఈ ముగ్గుకి ఈనాడు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో క్యాష్ ప్రైజ్ వచ్చేసి 5000. దీంట్లో సంక్రాంతి థీమ్ మొత్తం ఉంది. అండ్ చుక్కల ముగ్గులు కూడా వేశారు. అండ్ కలర్ కాంబినేషన్ అవన్నీ కూడా బాగున్నాయి, నీట్గా అని చెప్పారు. అండ్ డెకరేషన్ వైజ్ కూడా నవధాన్యాలు పెట్టారు. అండ్ ఈనాడు అని రాశారు, ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు, గొబ్బెమ్మలు పెట్టారు, రేగు పండ్లు అవన్నీ వేశారనమాట. సో క్లారిటీగా రాశారు కూడా అన్నీ. సో అందుకే దీనికి ఫస్ట్ వచ్చింది. అండ్ ఇది కూడా సంక్రాంతి థీమ్ ముగ్గు అనమాట. సో సంక్రాంతి థీమ్ చాలామంది వేశారు, చాలా డిఫరెంట్గా కూడా వేశారు. కానీ కొంతమంది మాత్రం డిఫరెంట్ థీమ్స్ వేశారనమాట. సో అన్నీ ఇందులో చూపిస్తాను, సో చూస్తూ ఉండండి. కొంతమంది అయితే సంక్రాంతి థీమ్ అంటే ఓన్లీ భోగి కుండ అలాగా వేశారు. కొంతమంది రైతులకి సంబంధించింది వేశారు, అలా వేశారనమాట. సో కానీ వీటికైతే ప్రైజెస్ వచ్చాయి. థర్డ్ ప్రైజ్ కూడా ఉంది. థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2000. సో ఇంత పెద్ద ముగ్గులు వేసేటప్పుడు ఇంకా కొంతమందికి టైం సరిపోక ఫుల్గా వేయలేదు. సో అవి డిస్క్వాలిఫై అయిపోయాయి అన్నమాట, కొన్ని అక్కడక్కడ. సో ఇది కూడా చాలా సింపుల్ అండ్ చాలా బాగుంది. సంక్రాంతి థీమ్ మొత్తం చాలా బాగా చూపించారు, నాకు బాగా నచ్చింది. నీట్గా కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇది కొంచెం అక్కడక్కడ మిస్ అయిపోయింది. అండ్ ముక్కోటి ఏకాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామి వేశారు. ఇది వచ్చేసి ఉమెన్ వైలెన్స్ గురించి కూడా ఒక థీమ్ తీసుకొని వేశారనమాట, చాలా బాగుంది. అండ్ ఇది కూడా చాలా బాగుంది. సో ఈ మధ్యలో ట్రెండింగ్ అవుతుంది ముగ్గు. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఒక థీమ్ ముగ్గు, కానీ సంక్రాంతి థీమ్ కాదు, వేరే థీమ్ అనమాట. కానీ చూడడానికి చాలా బాగుంది, ఒక మనిషి ఉన్నట్టు, దాని లెహంగా ఉన్నట్టు. ఇది కూడా సంక్రాంతి థీమ్. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. కలర్ కాంబినేషన్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. భోగి మంటలు, కోడి పందాలు, హరిదాసు అన్నీ వచ్చాయి, చాలా బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి కొంచెం సంక్రాంతి థీమ్లోనే గణేషుని వేసి కొంచెం ఇన్నోవేటివ్గా చేశారనమాట. ఇది కూడా చాలా బాగుంది. అవి డోల్స్ అంట. అండ్ ఆల్సో రాశారు ఈనాడు వాళ్ళకి లైక్ స్పెషల్ థ్యాంక్స్ లాగా అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అని. అండ్ ఇది కోడి పందాలు, హరిదాసులు, ఇండ్లు, ముగ్గులు అండ్ అందులో ఆవు. ఇది వచ్చేసి అమ్మవారిని వేశారు, గంగిరెద్దు అండ్ భోగి కుండని కూడా వేశారనమాట. సో ఇది వచ్చేసి ఇది కూడా సంక్రాంతి టీము, కానీ సపరేట్గా వేశారు. భోగి కుండ, రథం, కోడి పందాలు, ఒక ఆవిడ అండ్ గంగిరెద్దు, దానిపైన ఇంకా టెంపుల్ గోపురం లాగా వేశారు. ఇది వచ్చేసి కొంచెం ఇన్కంప్లీట్ ఉండే అనమాట, కానీ చూడడానికి చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది ముగ్గు. సో ఇది ఇందాక చూపించాను కదా, దాంట్లో 3 కలర్స్ వేసి వాళ్ళు వేశారు, నాకు అది బాగా నచ్చింది. సో ఇది కూడా సూర్యుడు లోపట ఇంకా భోగికుండ అండ్ గంగిరెద్దు అలా వేశారు. ఇది చెప్పాను కదా ఒకటి ఫార్మర్స్ థీమ్ లాగా, అదే అనమాట. ఆ మనుషులు అయితే నిజంగా మనుషుల్లాగే ఉన్నారనమాట. కలరు ఎంత బాగా వేశారో నాకు బాగా నచ్చింది అది. అంటే ఒక విలేజ్ థీమ్ లాగా వేశారు, విలేజ్లో సంక్రాంతి లాగా థీమ్ అలా తీసుకున్నారు, బాగా అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ చేస్తుంటాను, మీరు చూస్తుండండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా, బాయ్.